ఆధునిక కార్పొరేట్ నాయకత్వ చరిత్రలో కీలక పరిణామం జరిగింది. ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ బెర్క్షైర్ హ్యాత్వే సీఈఓ పదవి నుంచి దిగిపోయారు. బెర్క్షైర్ కు సుమారు 60 ఏళ్ల పాటు సీఈఓగా వ్యవహరించిన వారన్ బఫెట్ గ్రెగ్ అబెల్ కు పగ్గాలప్పగించారు. బఫెట్ 1965లో బెర్క్షైర్ హ్యాత్వే బాధ్యతలు స్వీకరించారు. టెక్స్టైల్, బీమా, రైల్రోడ్స్, కన్స్యూమర్ బ్రాండ్ ఈక్విటీలోకి మూలధనాన్ని మళ్లించారు. క్రమశిక్షణ, దీర్ఘకాలిక వ్యూహాలతో ఆయన అనుసరించిన మదుపు వ్యూహాలు వాటాదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. స్టాక్ మార్కెట్ ప్రపంచంలో గొప్ప ఇన్వెస్టర్ గా ఖ్యాతి గడించారు. పెట్టుబడులతో అపర కుబేరుడిగా మారిన బఫెట్ మదుపు సూత్రాలు పెట్టుబడిదారులకు ఆచరణీయంగా మారాయి. సీఈఓగా వీడ్కోలు పలుకుతూ ఇన్వెస్టర్లకు ఇప్పటికే బఫెట్ లేఖ రాశారు. తాను 95 ఏళ్ల పాటు జీవించడం అదృష్టమని, అదే సమయంలో ఆశ్చర్యం కూడా కలుగుతుందన్నారు. తన $1.3 బిలియన్ సంపదను 4 ఫ్యామిలీ ఫౌండేషన్స్ కు బఫెట్ విరాళంగా ప్రకటించారు. మొత్తం 1800 ఏ షేర్లను 27 లక్షల బి షేర్లుగా విభజించి 4 ఫౌండేషన్లకు పంచారు. ఇప్పటికే $50 బిలియన్ సంపదను దాతృత్వం కోసం ఖర్చు చేశారు.